హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. నేనైతే వీడియోలను ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా దగ్గర ఫోన్ పెట్టడానికి స్టాండ్ కానీ, ఇంకేది కానీ లేదు. ఒక డబ్బాని సెట్ చేసుకొని దాంట్లో పైన ఈ విధంగా ఫోన్‌ని సెట్ చేసి దాన్ని ఈ విధంగా తీస్తూ ఉంటాను. అయితే సంక్రాంతి పండుగ చాలా దగ్గరలో ఉంది కదా! దానికోసం నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు, చేగోడీలు, ఓడప్పలు ఈ విధంగా అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి వీడియో అయితే తీద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. చేగోడీలైతే మేము ఈ విధంగా రౌండ్‌గా 2 లైన్స్ ఆ విధంగా చేసుకుంటూ ఉంటాము. పిల్లలకు ఎంతో ఇష్టమని చెప్పేసి ఈ టైంలో చేగోడీలు కానీ, ఓడప్పలు కానీ ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా! స్పెషల్‌గా మేమైతే ఈ పండక్కి నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు, చేగోడీలు, ఓడప్పలు, కుడుములు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. ఇవైతే చాలా పండగకు చాలా స్పెషలు. పిండి వంటలు చేయని అసలు ఏ ఇల్లు కూడా ఉండదు కదా! మేమైతే ఈ విధంగా చేస్తూ ఉంటాము. మనం ఈ చేగోడీలకు కానీ, వడపలకు కానీ వాటర్‌ని క్వాంటిటీతో కరెక్ట్‌గా పెట్టుకుంటే ఇవి అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతూ ఉంటాయి. కొంచెం పిండి అనేది గట్టిగా తడుపుకున్నట్టయితే మనకు ఈ చేగోడీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. మేమైతే చేగోడీలు చేసినప్పుడు లాస్ట్‌లో ఈ విధంగా చిన్నగా చిన్న చిన్న ఉండలు కూడా చేసుకుంటూ వేస్తాము. వాటిని యాపకాయలు అని కూడా పిలుస్తాము. మనకు పండగొచ్చిందంటే పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చేసుకోవటం, ఇంట్లో పనులే కాకుండా ఎక్స్‌ట్రా పనులు కూడా చేసుకోవటం ఉంటుంది కదా! అదేవిధంగా ఇవండి అనుములు. మనం బియ్యం పిండిని గిన్నెకి పట్టించిన దాంట్లో అనుముల్ని ఒక 4 అవర్స్ ఆ విధంగా నానబెట్టిన వాటిని వేసేసి, అందులో కొత్తిమీర, కరివేపాకు, బఠానీలు ఆ విధంగా ఏవి మన ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే వాటన్నింటిని వేసేసుకోవాలి. పచ్చికారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత మినపప్పు ఉంటుంది కదా! దాన్ని నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి, దాన్ని మిక్సీకి పట్టేసి, ఈ పిండిలో వేసి మనం కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసేసి పక్కన పెట్టి, తర్వాత తెల్లవారు అంటే భోగి రోజు వీటిని కుడుముల్లాగా ఒత్తుకోవాలి. మనం ఇష్టం వచ్చిన షేప్‌లో ఒత్తుకొని ఆవిరికి ఉడికించుకున్నట్టయితే కుడుములనేటివి రెడీగా అవుతాయి. ఇప్పుడు ఈ సీజన్‌లో అంటే సంక్రాంతి టైంలో చింతకాయ చాలా ఎక్కువగా వస్తుంది కదా! దీనికి కాంబినేషన్‌గా చింతకాయ చట్నీని చేసుకుంటాం మేమైతే. ఆ విధంగా చింతకాయ చట్నీతో వీటిని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత దాదాపు 45 మినిట్స్ ఆ విధంగా టైం పడుతుంది. ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం వేడి వేడి కుడుములను తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.